అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. లీటరుకు 2 నుంచి 3 రూపాయల వరకు తగ్గించేందుకు వీలుందని పేర్కొంది. ఇప్పటికే వివిధ సంస్థలు ధరలు తగ్గొచ్చని అంచనాలు వెలువరించగా ఇప్పుడు ఇక్రా కూడా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చమురు సంస్థ మార్జిన్లు బాగా పెరిగాయని, అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే వీలుందని అభిప్రాయపడింది. దీపావళికి ముందే తగ్గనున్నట్లు అంచనా వేస్తోంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ సగటు ధర సెప్టెంబర్లో బ్యారెల్కు $74 ఉంది. ఈ సంవత్సరం మార్చి నెలలో చూస్తే ఇది బ్యారెల్ మీద $83 నుండి $84 ఉండేది. అంతర్జాతీయంగా కొంతకాలంగా క్రూడాయిల్ రేట్లు కనిష్ట స్థాయిల్లోనే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థల మార్జిన్స్ మెరుగయ్యాయని, ఇది ఇలాగే కొనసాగితే రిటైల్ చమురు రేట్లను తగ్గించొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ రేటుతో పోల్చినప్పుడు చమురు సంస్థల పెట్రోల్ రేట్లు లీటరుకు $15, డీజిల్పై $12 చొప్పున ఆర్జిస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగానే దేశీయంగా ఇంధన ధరల్ని సవరించుకునే వెసులుబాటు 2021 నుంచే అమల్లో ఉన్నప్పటికీ చమురు సంస్థలు ఏమాత్రం మార్చట్లేదు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా కొంతకాలంగా గరిష్ట స్థాయిల్లో ఉన్న సంగతి తెలిసిందే. లీటర్పై పెట్రోల్ కోసం 100కు పైన చెల్లించాల్సి వస్తోంది. భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పు లేక 2 ఏళ్లకు పైనే అయింది. ఇటీవలి దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు లీటర్ పైన చమురు సంస్థలు $2 చొప్పున తగ్గించాయి. మళ్లీ అప్పట్నుంచి కూడా ఎలాంటి కదలిక లేదు. దానికంటే ముందు మాత్రం ఏకంగా 2022 మే నెలలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు మారాయని చెప్పొచ్చు. ఇటీవలి ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు భారీగా తగ్గుతున్నప్పటికీ దేశీయంగా మాత్రం మార్చేందుకు కేంద్రం, చమురు కంపెనీలు ప్రయత్నించట్లేదు. అక్కడ రేట్లు తగ్గగా దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గుతున్నాయన్న ఆశతో ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. త్వరలో వీటి ధరలు తగ్గుతాయని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక్రా కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు పడిపోతున్న క్రమంలో లీటర్పై సుమారు 2 నుంచి 3 వరకు తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది.